వచ్చింది. లోపల దాచారు బుక్స్ కదా. ఇదివరకు చిన్నప్పుడు మేము చదువుకునేటప్పుడు పుస్తకాల్లోనే నెమలికలు తెలుసు కదా, అవి లోపల దాచేవాళ్ళం మేము. ఎందుకు పెట్టుకుంటారు? పిల్లలు పెడతాయి. మరి పుస్తకాలు మన పిల్లలు పెడతాయి, లోపల దాచేది. ఇది చదవాలి ఈ బుక్స్. ఇవి వేరే చోట నుంచి మనకి అవకాశం వచ్చింది, తెలుగు పుస్తకాలు తెప్పించగలిగాం. మరొక 5 బుక్స్ వచ్చినాయి దీనికి అనుబంధంగా. ఇంకా కనుక అయిపోయిన తర్వాత మీకు తప్పనిసరిగా ఇస్తాం. మన గృహాలు దేవుని కొరకైన ఒక లైబ్రరీ లాగా ఉండాలి. క్రైస్తవ మన కుటుంబాలు బైబిల్స్, పాఠ పుస్తకాలు. మొబైల్స్ వాడద్దు దయచేసి. మొబైల్లో చదవద్దు, మొబైల్లో చదవబడద్దు. కనుక మీరేంటంటే ట్యాబ్లో మీరు మాట్లాడుతున్నారు కదా అనవచ్చు, కానీ నేను తయారు చేసుకొని ల్యాప్టాప్లో తెలుగులో కొట్టుకుని నా ట్యాబ్లోకి ఎక్కించుకుంటాను. కనుక పేపర్స్, పుస్తకాలు అయిపోతూ ఉన్నాయి. పేపర్స్లో ప్రింట్ తీసుకుందామంటే పేపర్స్ ఎక్కువ అయిపోతున్నాయి, ఇంట్లో కూడా ఎక్కువ స్టాక్ అవుతున్నాయి. కనుక నేను ల్యాప్టాప్లోనూ లేదంటే ట్యాబ్లో కూడా ప్రసంగాలు ఉంటాయి. కనుక నన్ను చూసి మీరు నేర్చుకోవద్దు. కానీ మన బైబిల్ ఉపయోగిద్దాం. మనందరం కూడా బైబిల్స్ ఇచ్చాం. పోయిన జూలై 3వ తారీఖున బైబిల్స్ కావాలంటే మన దగ్గర ఉన్నాయి, తప్పనిసరిగా మళ్ళీ ఇస్తాం. బైబిల్ కవర్స్ ఇంకా ప్రింట్ చేయిస్తాం. విజయవాడకు మొన్నే వెళ్ళినప్పుడు మళ్ళీ తిరిగి కొన్ని బైబిల్ కవర్స్ ప్రింట్ చేయడానికి ఆలోచన కలిగి ఉన్నాం. రాబోయే వారాల్లో ప్రింట్ చేపిస్తాం. కనుక ప్రతి ఇంట్లో కూడా బైబిల్స్ ఉండాలి. మన విశ్వాస గృహాల్లో పాఠ్య పుస్తకాలు ఉండాలి. ఆ తర్వాతగా ఈ బుక్స్ కూడా ఉండాలి. క్రైస్తవ సాహిత్యం అది చదవాలి. మనం భక్తులైన వాళ్ళు ఇంత పూర్వం మనకు తెలుగులో ఏమీ కూడా క్రైస్తవ సాహిత్యం లేదు. మనకు అన్ని ఇంగ్లీష్లోనే దొరికేది. కానీ ఈ మధ్యకాలంలో దేవుని యొక్క కృపను బట్టి తెలుగులో కూడా అందుబాటులోకి వస్తూ ఉన్నాయి. పిల్లలు వినాలి, జాగ్రత్తగా వినాలి. కనుక ఇవి తప్పనిసరిగా చదవాలి. మీరు తీసుకున్న వారు చదవండి. ఈరోజు మరొక 5 పుస్తకాలు ఇస్తాను. ఒకళ్ళు తీసుకున్న వారు ఈరోజు 10 పుస్తకాలు కూడా ఇస్తాను మీకు. సెట్ ఇంగ్లీష్ బుక్స్ కూడా ఉన్నాయి. సేమ్ ఇదే ఈ బుక్స్లో ఇంగ్లీష్లో కూడా ఉన్నాయి. ఎవరైనా మేము ఇంగ్లీష్ చదువుతామంటే ఇంగ్లీష్లో కావాలంటే తప్పనిసరిగా అవి కూడా ఫ్రీగానే ఉచితంగా ఇంగ్లీష్ కూడా మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. కనుక ప్రతి ఇంట్లో కూడా ఈ సెట్లు ఉండాలి. ప్రతి వారు కూడా చదవాలి. వేస్ట్ వేరే పుస్తకాలు వేరే వాటికి చదవడం కాకుండా వీటిని పూర్తి చేయడానికి మీరు సిద్ధపడండి. అయిపోతే మళ్ళా తెప్పిస్తాను నేను. దీనికి అనుబంధంగా వేరే బుక్స్ కూడా మేము తెప్పిస్తాం తప్పనిసరిగా. కానీ మీరు ఇంట్రెస్ట్ కలిగి మీరు చదవగలిగితే, మీరు దీని విషయమే నాకు పంచుకోగలిగితే, ఈ బుక్స్లో ఏముంది, మీకు ఎలా పనిచేస్తుందని పంచుకోగలిగితే నాకు అర్థమవుతుంది. మరి రాబోయే దినాల్లో మరి కొన్ని పుస్తకాలు తెప్పించడానికి, లేకపోతే మీ కొరకు కొనడానికి అయినా సరే నేను సిద్ధమే మీకు ఇవ్వడానికి. చదివేవారు ఉంటే చదివేవారు దాన్ని కొనసాగిస్తారు, నాకు తెలియజేస్తే చదివినట్టుగా. కనుక ఈ విషయాలు జ్ఞాపకం ఉంచుకోండి. అంతేకాదు ఈరోజు మరొక విషయం ఏంటంటే, రాబోయే దినాల్లో దేవుడి చిత్తమైతే బైబిల్ స్టడీ కూడా ఏదైనా నెలలో ఒకరోజు, ఏదైనా సెలవు రోజు కానీ, లేదంటే ఆదివారం కానీ, వారానికి నెలలో ఒకరోజు అయినా సరే బైబిల్ స్టడీ లాగా మనం నేర్చుకుంటే మంచిది. బైబిల్ గురించి తెలిసిన సమాచారం మన దగ్గర ఉండాలి. ఎందుకంటే ఈ గ్రంథం దేవుడు మనకి ఇచ్చింది. దీని గురించిన పూర్తి సమాచారం ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఆదివారం పూట ఏదో ఒక అరగంట సేపు దేవుని వాక్యాన్ని వింటే సరిపోద్దాం కాదు. కనుక బైబిల్ స్టడీ అనేది, అధ్యయనం అనేది చాలా ప్రాముఖ్యం. కనుక అది రాబోయే దినాల్లో దాని గురించి ఆలోచన చేస్తూ ఉన్నాం. దాని కొరకు వేరుగా బుక్స్ కూడా మీకు ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కనుక రాబోయే దినాల్లో దాని గురించి కూడా ప్రార్థన చేయండి. అందరూ చదువుకున్న వారు, చదువులేని వారు కూడా బైబిల్ గురించి జ్ఞానం తెలుసుంటారు. బైబిల్ ఏంటి, దాని పూర్వోత్తరాలు, దానిలో ఉన్న పుస్తకాలు, ఇవన్నీ కూడా అది చాలా ప్రాముఖ్యమైనది. కనుక దాని గురించి కూడా మేము ప్రార్థన చేస్తున్నాం, ఆలోచన చేస్తున్నాం. మీరు కూడా ప్రార్థించవలసిందిగా మీకు మనం చేస్తూ ఉన్నాం. ఇందాక అన్ని చెప్పినట్లుగా మనం ప్రకటన స్థలం గురించి కూడా మనం ప్రార్థనలో ప్రతిదీ కూడా మీకు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దేవుడికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆయన సాధ్యపరచగలిగిన దేవుడు. ఇంతవరకు దేవుడు తీసుకొచ్చినాడు. ఆ పక్క ఈ పక్కే మనం తీసుకెళ్ళాడా? తీసుకెళ్ళగలిగినటువంటి సమర్థుడే. కనుక విశ్వాసంతో, నమ్మకంతో, మన నమ్మితో మనం ప్రార్థన చేద్దాం. దేవుడి ఆయన తన దారులను, తన ద్వారాలను తెలియజేస్తాడు. సరే, ఉదయకాలంలో దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం. పిల్లారా, దేని గురించి మనం వింటా ఉన్నాం గడిచిన వారాలుగా? పోయిన వారం ముందు ఏమిన్నాం? ఎంకరేజ్మెంట్, ప్రోత్సాహం గురించి మనం వింటూ జరిగింది. కనుక మనందరూ కూడా ఒకరికొకరు ఎలా ఉండాలి? ప్రోత్సాహకరంగా ఉండాలి, ఎంకరేజింగ్గా ఉండాలి, ఎంకరేజ్మెంట్ చేయాలి ప్రతి ఒక్కరిని కూడా. ఇతరులను మన ఆ స్థితిలో ఉండవలసిన అవసరతను ఉదయకాలం ముందు నేను మీకు తెలియజేస్తాను. ఎంతమంది నా స్టేటస్ చూశారు? నిన్నగాని ఈరోజు కానీ చూసారా? గుడ్. దానిలో తెలుగులో కూడా చేశాను. ఒక పాస్టర్ గారు ప్రోత్సాహం గురించి ఆ మాటలు రాశారు. ఆయన చార్లెస్ ఆర్ స్విండోల్ అనేటువంటి ఒక సేవకుడు
ప్రోత్సాహకరంగా ఉండడం ఎలా, అసలు ఏంటి ప్రోత్సాహం అంటే ఏంటి అనేది ఆయన రాశాడు. ఆయన దాన్ని మీకు తెలుగులోనికి నా స్టేటస్లో కూడా పెట్టుకోవడం అనేది జరిగింది. అది ప్రతి ఒక్కరు కూడా అది చాలా ప్రోత్సాహం అనేటువంటి పదము చాలా అద్భుతమైంది. ఈరోజు సహోదరి అరుణ కీర్తన మాట్లాడుతూ కూడా ఎక్కువ భాగం అదే అంశాన్ని కూడా ఆమె మాట్లాడడం అనేది జరిగింది. కనుక దేవుని యొక్క సంఘము లేకపోతే మన యొక్క గుంపు ఎలా ఉండాలి, ఇక్కడ రావడం అనేది ఎలా ఉపయోగపడాలంటే మనకు ఒక ఆదరణ కలిగించే స్థలంగా ఇది ఉండాలి. అర్థమవుతుంది కదా? మనకు ఒక ప్రోత్సాహాన్ని ఇచ్చేది స్థలంగా ఈ యొక్క మందిరం ఉండాలి, లేకపోతే ఈ యొక్క గుంపు ఉండాలి అని దేవుని యొక్క ఉద్దేశం. అందుకే దేవుడు సంఘాన్ని ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మీరు వినాలి, మాట్లాడుతుంది. నేను మాట్లాడుతున్నప్పుడు మీరు వినాలి, మీరు మాట్లాడితే నేను వినాలి. తర్వాత ఎప్పుడైనా సార్ అదే ఉద్దేశం. ఓకే, మీరు మాట్లాడితే కూడా వింటాను తర్వాత. రైట్, నా మాట్లాడదాం. కనుక పిల్లరా, ఈ దేవుని యొక్క సంఘం లేదా దేవుని యొక్క శరీరమైనటువంటి మనము ఇతరులకు లేక ఒకరికొకరు తప్పనిసరిగా ప్రోత్సాహాన్ని పొందేవారుగా ఇచ్చేవారుగా ఉండాలి అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. కనుక ఆయన రాస్తూ అంటాడు కదా, చార్లెస్ స్విండెల్ అనేటువంటి వ్యక్తి ఈ ప్రోత్సాహము అనేటువంటి ఎంకరేజ్ అనే పదాన్ని చాలా అమేజింగ్ అనే పదాన్ని ఉపయోగించాడు. అద్భుతమైనది అనే విధంగా దాని గురించి రాసిన విషయం మనం చూస్తూ ఉన్నాం. అదేం చేస్తుందంటే ఆ మాట లేకపోతే మనం ఇచ్చే ఆ ఎంకరేజ్మెంట్ ఎలా ఉంటుందంటే దానికి ఆ మాట వల్ల ఏంటంటే మన భుజాలను పైకి లేపి ఆరిపోతున్న కళ యొక్క నిప్పు రవ్వలను తిరిగి జ్వాలగా రగిలించి మరియు ఒక మనిషి యొక్క రోజు గమనాన్ని మార్చే శక్తి ఎంకరేజ్ అనే పదాన్ని పొందాలని అంటున్నాడు. నిజమే, మనం ఇచ్చే ఒక చిన్న పదము లేకపోతే మనం ఇచ్చే చిన్న ఆదరణకరమైన మాట లేకపోతే మనం చూసి చెప్పాం కదా ప్రతిసారి ఒక చిరునవ్వు, ఒక చూపు తెలిసినట్టుగా నవ్వుతూ వారితో చూడడం వారికి ఎలా ఉంటుందంటే ఆ రోజు వారి యొక్క గమనాన్నే మార్చేస్తుందని అంటున్నాను, వారి జీవితాన్ని మార్చే పరిస్థితి. కనుక పిల్లల ఉదయకాలం ముందు మనం చేస్తూ ఉన్నాను, మన జీవితాల్లో మనం ఇతరులకు ఎలా ఉండాలి, ప్రోత్సాహకాన్ని ఎంకరేజ్ చేసేవారుగా మన మాటల ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన ఆలోచన ద్వారా, మన చిరునవ్వు ద్వారా లేకపోతే మన యొక్క చూపుల ద్వారా జస్ట్ అలాగా వాళ్ళ వైపు చూడటం. కనుక వీటి ద్వారా ఎలా ఉండాలంటే ఇతరులకు మనము ఎంకరేజ్ తీసుకొచ్చేవారుగా వారున్న పరిస్థితుల్లోంచి బయటకు తీసుకొచ్చే స్థితిలో మనం ఉండాలి అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశంగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు అందుకొరకే సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. నేను నా సంఘమును కట్టుదును, పాతాళంలో ఒక ద్వారము దాని ఎదుట నిలువలేరు అన్న మాట మనం చూడదు. దేవుడే సంఘాన్ని స్థాపించాడు. ఇదేదో పెన్హారు లేకపోతే న్యూ హోప్ అని పెట్టాం. కొంతమంది సొంత పేర్లు పెట్టుకుంటూ ఉంటారు, పేరు చర్చి కూడా. కనుక ఇది ఏదో పేరు పెట్టుకుంటే నాది కాదు. న్యూ హోప్ ఉండే దాని కొరకు నామకరణం చేసాం మనం. ఒక నూతనమైన ఆశ మనలో పుట్టాలని, న్యూ హోప్, నూతన నిరీక్షణ, నూతన ఆశ. మీకు వచ్చిన ప్రతి వారు కూడా వారి హృదయాల్లో ఒక ఆశ కలగాలి అనే ఉద్దేశంతో ఈ పేరు పెట్టాం. కానీ ఇది నాది కాదు, దేవుడే తన సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాడు అనే విషయాన్ని గడిచిన వారాల్లో కూడా నెలల క్రితమే మనం దాని విషయం కూడా మాట్లాడడం జరిగింది. కానీ ఈ దినమందు యొక్క మాటలు కూడా ముగించడానికి ఇష్టపడుతూ ఉన్నాయి. దినమంది మాటలు ముగించి వచ్చే వారం నుంచి వేరే అంశంలోకి మనం వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. కానీ ఇక్కడ ఉదయకాలం ముందు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, మనం ఒకరికొకరు ప్రోత్సాహకరంగా ఉంటుంది ఎంకరేజ్ చేసేవారే కాకుండా బీయింగ్ ఎంకరేజ్డ్ ఇన్ క్రైస్ట్, మనము క్రీస్తులో ఎంకరేజ్ ప్రోత్సాహం పొందేవారుగా ఉండాలి అనేటువంటి దేవుని యొక్క ఉద్దేశం. దేవుడు తన వాక్యం ద్వారా కూడా అదే మాట్లాడుతూ ఉన్నాడు. అపోస్తల కార్య గ్రంథంలో మనం చూసినట్లయితే 13వ అధ్యాయము 15వ వచనాన్ని మనం ఒకసారి చూసినట్లయితే 13వ అధ్యాయం 15వ వచనం త్వరగా ముందుకు వెళ్ళిపోదాం. 13వ అధ్యాయం 15వ వచనంలో ఇక్కడ చూస్తే అక్కడ సమాజ మందిరంలో జరుగుతున్న సంఘటన ఇక్కడ రాయబడి ఉంది. అక్కడ ధర్మశాస్త్రము ప్రవక్తల లేఖనములను చదివిన తర్వాత సమాజ మందిరపు అధికారులు, సహోదరులారా, ప్రజలకు మీరు ఏదైనా బోధవాక్యము చెప్పుకున్నని ఉన్నాయలా చెప్పుడని వారికి వర్తమానము చేసిరి అనే మాట మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇది సంఘం యొక్క ఆరాధనలో సమాజ మందిరంలో జరుగుతున్నటువంటి ఆ మీటింగ్ లో కూడికలో జరుగుతున్న విషయాన్ని ఇక్కడ వాక్యం చూస్తూ ఉన్నాం. ఆ సమావేశంలో సమాజ మందిరపు అధికారులు ఉంటా ఉన్నారు. వారు సమాజాన్ని లేదా మందిరాన్ని వారు నడిపిస్తూ ఉన్నారు. వారితో పాటుగా అక్కడ వాక్యంలో 13వ అధ్యాయం మొదటి నుంచి మనం చూసినట్లయితే కొంతమంది భక్తులు, ప్రవక్తలు, బోధకులు అక్కడ ఉన్నట్టుగా మనం చూస్తాం. అంత్యోకియ సంఘంలో జరుగుతున్న విషయాన్ని ఇక్కడ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కానీ అక్కడ ప్రవక్తలు ఉన్నారు, బోధకులు ఉన్నారు,
ఉపచారకులు అనేక మంది ఉంటూ ఉన్నారు. వారందరూ కూడా అయిపోయింది. ధర్మశాస్త్రాన్ని గురించిన లేఖనాలు అక్కడ చదివినట్టుగా మనం చూస్తాం. ఆ తర్వాత ప్రవక్తల లేఖనాలు కూడా వారు వివరించారు. అయిపోయిన తర్వాత సమాజ మందిర పథకాలు చెబుతా ఉన్నారు. వచ్చిన సహోదరుల్లో కొందరు ఎవరైనా ఆలోచన చేస్తే పౌలు మిగిలిన వారు వారితో ఉన్నట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. కనుక ఆ వచ్చిన వారితో ఉద్దేశించి సమాజ మందిర అధికారులు చెబుతా ఉన్నారు. ఏమంటున్నారంటే, సహోదరులారా, ప్రజలకంటే అక్కడ చేరుకొచ్చిన విశ్వాసులకు, సమాజ మందిరంలో కూడి వచ్చిన వ్యక్తులందరికీ కూడా ఒక మాట చెప్పొచ్చు. మీరు ఏదైనా బోధ వాక్యము చెప్పవలనని ఉన్న ఎడల చెప్పుడని వారికి వర్తమానం. కానీ మీరు చెప్పాలనుకోండి, చెప్పండి. కొన్నిసార్లు మనం ఏమైనా సాక్ష్యాలు ఉంటే చెప్పండి, ఏమైనా విషయాలు ఉంటే మీరు పంచుకోవాలంటే పంచుకోవచ్చు. మన జూలై 4-3 కూడా మన 10th anniversary కూడా చెప్పి ఎవరన్నా పంచుకోవాలంటే రండి. 10 సంవత్సరాలు మన అనుభవాలు ఎవరైనా మాట్లాడండి అని కొంతమంది చెప్పు, ఎవరైనా మాట్లాడినప్పుడు కొంతమంది వచ్చి చెప్పడం అనేది జరిగింది. కానీ అక్కడ కూడా అదే సందర్భం మనం చూస్తూ ఉన్నాం. కనుక అక్కడ పెద్దలైన వారు అంటా ఉన్నారు, మీరు వచ్చిన సహోదరులు కొత్తగా వచ్చిన వారితో చెబుతున్నారు, మీరు ఏమైనా పంచుకోవాలంటే పంచుకోవచ్చు. ఏమంటా ఉన్నారంట, బోధ వాక్యమును అని అంటూ ఉన్నాడు. ఇంగ్లీష్ లో బోధ వాక్యము అని ఉంది, కానీ ఇంగ్లీష్ లో, తెలుగులో ఉంది, కానీ ఇంగ్లీష్ లో మనం చూసినట్లయితే వర్డ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ అనే పదాన్ని ఉపయోగిస్తూ ఉన్నాడు. వర్డ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ అంటే ప్రోత్సాహం కలిగించే, ఎంకరేజ్ చేసే మాటలు ఉంటే మీరు చెప్పండి అని వారితో సంభాషించడం మనం చూస్తాం. కనుక వెంటనే ఆ తర్వాత వచ్చిన మనం చూస్తున్నాం కదా, ఆ మాటకు స్పందిస్తూ అప్పుడు పౌలు నిలబడి చేసి ఇట్లా నేను అని మాట చూస్తాం. కనుక పౌలు నిలబడి అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఏ మాటలు మాట్లాడుతున్నాడంటే ఎంకరేజ్ చేసే మాట. ఉదయకాలంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, దేవుని యొక్క వాక్యము ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే ఇతరులకు ఎంకరేజ్ కలిగించేదిగా ఉండాలి. దీన్ని పుల్పిట్ అంటారు, పుల్పిట్ కదా, పుల్పిట్ అని దీన్ని పిలుస్తారు. ఇది స్టాండ్ అని ఇక్కడ నిలబడి మాట్లాడుతూ ఉంటారు బోధకులైన వారు. ఎవరైనా ఇక్కడ మాట్లాడి నేను ఒక్కనే అర్హత కలిగిన వాడిని కాదు, ఎవరైనా ఇక్కడ నుంచి మాట్లాడవచ్చు. ఇక్కడ నిలబడి మాట్లాడేవారు దేవుని వాక్యాన్ని అందిస్తూ ఉంటారు. కనుక చాలాసార్లు దీని గురించి ఒక భక్తుడు, ఒక వ్యక్తి దీని గురించి రాస్తున్నాడు. పుల్పిట్, పుల్ అంటే తొయ్యు, పుల్ అని రాస్తారు. పుల్ అంటే పుల్, తోస్తారు దాన్ని. కనుక పుల్ అంటే తొయ్యు, పిట్ అంటే గొయ్యి, పెద్ద గొయ్యి అనమాట. గోతులు అంటారు, గోతు అనమాట. కనుక చాలాసార్లు జరిగేది ఏంటంటే, ఇక్కడి నుంచి దేవుని వాక్యాన్ని బోధించడం కాకుండా ఇక్కడి నుంచి ఎంకరేజ్ కలిగేటువంటి ప్రోత్సాహం, ఆదరణ, నెమ్మది కలిగించే మాటలు కాకుండా చాలాసార్లు జరిగే పరిస్థితి చాలా సంఘాల్లో చాలా మంది సేవకులు వారితో నన్ను కూడా కలుపుకుంటూ ఉన్నారు. నేను ఏదో వేరే చెప్పడం కాదు. చాలా మంది సేవకులు ఈ పుల్పిటి దగ్గర నుంచి మాట్లాడడం, ఇక్కడ ఇది దేవుని యొక్క స్థలము, దేవుడు ఇక్కడ ఎవరు మాట్లాడే అర్హత మాకు ఇచ్చే కాలంలో లేదు. ఎవరు మాట్లాడినా వారికి అర్హత ఉన్నట్టే. కానీ ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నప్పుడు ఆదరణ కలిగించేది, నెమ్మది కలిగించేది, ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని ఇచ్చే మాటలే ఉండాలి తప్ప ఈ దినాల్లో జరుగుతున్నది ఏంటంటే పుల్ ఇంటూ ద పిట్. చాలాసార్లు ఏం చేస్తూ ఉన్నామంటే, ఇక్కడ మా మాటల ద్వారా, ఇక్కడ నుంచి మాట్లాడుతున్న మా ప్రసంగాల ద్వారా, మా వాక్యాల ద్వారా, లేకపోతే మేము మాట్లాడే ప్రతి మాట ఇతరులకు ఎలా ఉంటుందంటే పుల్ ఇంటూ ద పిట్ అంటే వారిని గోతులోనికి తోసేస్తున్న పరిస్థితి కాదు. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే ఆదరణ కలిగించేది. ఇక్కడ చెప్తాను వర్డ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ అంటే ప్రోత్సాహించే మాట. మీరు వినాలి. మీరు నన్ను చాలా డిస్టర్బ్ చేస్తున్నారు ఈరోజు. ఎందుకు గురించి వినండి, కొంచెం మనసు పెట్టండి. అన్నమాట మీకు అవసరం దేవుని వాక్యం. ఓకే, విని రైట్. బాటిల్ కింద పెట్టాను, కాళ్ళతో తాగే నీళ్ళు కదా, కాళ్ళతో తనతో ఉండొచ్చా? రైట్. కొంచెం మీ అటెన్షన్ నా మీద పెట్టండి. చాలా బాగుంటుంది వాక్యం. నేను చెప్పేది మీ మమ్మీ చెప్పలా, వాక్యం జీవం కలిగినటువంటిది. రైట్. కనుక మీరు జ్ఞాపించుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడి నుంచి మాట్లాడుతున్న మాటలు ఇతరులకు ఎంకరేజ్ కలిగించేది. కనుక అదే మాకు అంత్యోకలో ఉన్నటువంటి సమాజ మందిరంలో కూడా పౌలు అదే మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఎప్పుడు మాట్లాడినా, దేవుని యొక్క మందిరంలో మనం ఎప్పుడు మాట్లాడినా, దేవుని గురించి మనం సంభాషిస్తున్నా, ఇతరులకు వింటున్న వారికి మేలు కలిగించే మాటలే, ఇతరులకు ఆదరణ కలిగించే మాటలు, ఇతరులకు ఏమండి ఉత్సాహాన్ని కలిగించే మాటలు, ప్రోత్సాహాన్ని ఎంకరేజ్ చేసేది, వారి గమనాన్ని మార్చేది, వారి ఆలోచన మార్చేది, వారి జీవితాన్ని మార్చే మాటలే ఇక్కడి నుంచి రావాలి తప్ప ఇతరులను దూషించే మాటలు ఎంత మాత్రం కూడా ఈ పుల్పిట్ నుంచి రావడానికి వీల్లేదు. దేవుని యొక్క వాక్యం శ్రమిస్తాం. దేవుని వాక్యం చెబుతున్న మాట మనం గమనించాలి. ఇక్కడి నుంచి ఇతరులను దూషించడం కానీ, ఇతరులను క్షమించడం కానీ
అది చాలా ప్రమాదకరమైంది. నాకు తెలిసిన పాస్టర్ గారు ఉన్నారు, ఆయన ఇక్కడ దగ్గర విలేజ్లో పనిచేస్తూ ఉంటాడు. ఆయన ఎప్పుడు మాట్లాడినా కూడా నిలబడి మాట్లాడుతున్నప్పుడు మీరు అలాగే అయిపోతారు, మీరు ఎలాగే అయిపోతారు, మీరు ఇవ్వకపోతే మీరు ఇలా జరుగుద్ది, మీరు తీసుకురాకపోతే మీకు ఎలా జరుగుద్ది, మీ దగ్గర పోతుంది, ఇవే మాట్లాడి ఎప్పుడు చూసినా ఆయన దీని గురించే మాట్లాడి అక్కడ ఆ చర్చి వారు చెప్పేవారు. నాకు ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నారంటే, జాగ్రత్త, దేవుని వాక్యం ఎప్పుడు కూడా మనం ఆదరించేదే. ఇందాక సహోదరి మాట్లాడుతూ చెప్పారు కదా, ఇది సజీవమైనటువంటిది, జీవం ఉంది దేవుని యొక్క మాటలో. అందుకే దేవుని వాక్యం చాలా ప్రాముఖ్యమైనది ప్రియులారా. అందుకే ఇక్కడ చెబుతున్న మాట ఏంటంటే ఎంకరేజ్, వర్డ్ ఆఫ్ ఎంకరేజ్. కనుక మనకు ఆదరణ కలిగించే మాటలు, ఈ మాటలన్నీ కూడా దేవుని యొక్క ప్రతి ఆదివారం కూడా నేను సాధ్యమైనంత మటుకు మీకు వివరించడానికి, మీకు బోధించడానికి ఎందుకు సిద్ధపడుతూ ఉన్నానంటే, మీ జీవితాల ఆదరణ పొందాలి, మీ మనసులో నెమ్మది కలగాలి, మీకు మీ యొక్క గమనం మారాలి, మీ ఆలోచన మారాలి, దేవుని వైపు చూడాలి అన్న ఉద్దేశంతో ఏం చేసినప్పటికీ కూడా ఇప్పుడు ఇదమందు తర్వాత బుక్స్ కూడా మీకు అందజేస్తాం. వాటిని కూడా మీరు చదవడం ద్వారా ఆత్మీయమైన పరిజ్ఞానాన్ని మీరు పొందాలన్న ఉద్దేశమే. దేవునితో మనకు సరాసరి సంబంధం ఉండాలి. మధ్యలో మధ్యవర్తులు ఎవరు కూడా లేరు. దేవునికి మనకి మధ్యవర్తులు ఎవరు లేరు. ఏ పాస్టర్ కానీ లేదంటే పెద్దలు కానీ ఎవరు కూడా మధ్యవర్తులు లేరు. మనం సరాసరి ఆయన దగ్గరికి వెళ్ళవచ్చు. పాత నిబంధన కాలంలో ధర్మశాస్త్రంలో మనం గమనించినట్లయితే ఆ దినాల్లో ఉన్నటువంటి ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళాలంటే ప్రతి వ్యక్తికి కూడా అవకాశం లేదు. కేవలము యాజకులైన వారు, అభిషేకించబడినటువంటి అహరోను మాత్రమే లోపలికి వెళ్ళేవాడు. అది కూడా సంవత్సరానికి ఒకసారి లోపలికి వెళ్ళి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి దేవునికి బలి అర్పించే పరిస్థితి, ఆ రక్తాన్ని తీసుకెళ్ళి ఆయనకి అర్పించే పరిస్థితి. కానీ నూతన నిబంధన కాలంలో యేసు ప్రభు లోకానికి వచ్చిన తర్వాత 2026 సంవత్సరాలుగా జరుగుతున్న విషయం ఏమిటో ఆలోచన చేసినట్లయితే మనం సరాసరి దేవుని దగ్గర వెళ్ళగలిగే పరిస్థితి. అందుకే ఆయన శిలువ మీద మరణించినప్పుడు ఆ యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయపు తెర ఎలా అయింది? రెండుగా చిరిగిపోయిందని వాక్యంలో మనం చూస్తాం, నూతన నిబంధనలో మనం చూస్తాం. ఆయన శిలువ మీద మరణించినప్పుడు తెర రెండుగా చిరిగిపోయింది. అంటే ఆ తెర అడ్డులేక అంతకు తెర వెనక్కి వెళ్ళేవారు, యాజకులైన వారు మాత్రమే లోపల ప్రవేశించేవారు. కానీ దేవుడు ప్రతి ఒక్కరికి కూడా యాజకత్వాన్ని ఇచ్చాడు ఆయన. ఈరోజు నీవు నేను ఇక్కడ ఉన్నటువంటి వీరిని ఎవరైనా సరే ఆయన దగ్గరికి వెళ్ళగలిగేటువంటి ఆ సంబంధాన్ని లేక ఆ దగ్గరతనాన్ని ఇచ్చాడు. కనుక ఆయనకి మనకు మధ్యవర్తులు లేరు, మరి ఎవరు కూడా అడ్డు లేదు అన్న విషయాన్ని మనం గమనించాలి. దేవుడు మరీ సమీపంగా మన దగ్గర ఉంటా ఉన్నాడు. ఆయన మరింత అర్థం చేసుకోవాలి, ఆయన యొక్క మనసు మనం గ్రహించాలి. రాబోయే వారాల్లో దేవుని యొక్క తండ్రి హృదయాన్ని గురించి కూడా మీతో పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. లోక తండ్రి ఎలా ఉంటారో దేవుడు తన యొక్క హృదయం ఎప్పుడుదో కూడా వాక్యం నుంచి వివరించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. కనుక ఇక్కడ ప్రాముఖ్యంగా ఈ వాక్యం మనం చూస్తూ ఉన్నాం కదా, వర్డ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్, ప్రోత్సాహం కలిగించే దేవుని యొక్క వాక్యం ఈ బైబిల్ అంతా కూడా. చాలా మంది రకరకాల విమర్శిస్తున్నారు దేవుని వాక్యం గురించి, రకరకాల దీవులు అది ఉంది ఇది ఉంది బూతులు ఉన్నాయని చెప్పేసారి రకరకాల మాట్లాడుతూ ఉన్నారు. కానీ దాని వెనక ఉన్న ఉద్దేశం ఏంటని ఆలోచన చేసినట్లయితే మనుషుల యొక్క జీవితాలు కట్టబడడానికి, మనుషుల యొక్క బ్రతుకులు మారడానికి, మనుషులు జీవితాల్లో ప్రోత్సాహాన్ని ఎంకరేజ్ పొందడానికి ఈ వచనాలు ఉన్నాయి అన్న విషయాన్ని ఈ యొక్క ఉదయకాలం మంది మీరు గ్రహించవలసిందిగా నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. కనుక అక్కడ చూసినట్లయితే ఆ సమాజం అందరి పథకాలు చెబుతున్న మాట, ఒక ప్రోత్సాహాన్ని కలిగించే మాట మీరేమైనా చెప్పాలంటే చెప్పండి అని అంటా ఉన్నాడు. అవునండి, మన నోటి నుంచి వచ్చే ప్రతి మాట కూడా ఎలా ఉండాలంటే ఎంకరేజ్ చేసే విధంగా ఉండాలి, వారిని డిస్కరేజ్ చేసేదిగా కాదు. నువ్వు ఎలా అవుతావు, అలా చేస్తే ఎలా జరుగుద్ది అని వారిని భయపెట్టేదిగా, నిరాశపరిచేదిగా, నిస్పృహ కలిగించేదిగా ఉండడానికి వీలేదు. దేవుని వాక్యము ఎక్కడ చూసినా ఎప్పుడు చూసినా ఈ వాక్యం ఎటువంటిదంటే ఉత్సాహాన్ని ప్రోత్సాహాన్నిచ్చే దేవుని వాక్యం అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తామన్నా. అయితే దేవుని మాట వింటే బీయింగ్ ఎంకరేజ్, క్రీస్తులో మనం ప్రోత్సాహం పొందడం అంటే ప్రతి మాట మనకు ఎంకరేజ్ మనకు ప్రోత్సాహం ఇస్తుందా? ఇస్తుంది. కానీ దానికి ఒక సమయం ఉండాలి, దాని విషయాన్ని గమనించాలి. కాలం పట్టవచ్చు, దీనికి చాలా సమయం పట్టవచ్చు, కానీ తప్పనిసరిగా దేవుని యొక్క వాక్యం జరిగించేది. అది దేవుని వాక్యం గురించి మాట్లాడుతూ దేవుని వాక్యం చెబుతూ మాట్లాడిందంటే ఆ వాక్యము ఎప్పుడు కూడా వేస్ట్ కాదు. తన సమయం వచ్చినప్పుడు ఆయన తన కాలం ముందు ఆయన కార్యాన్ని జరిగించే దేవుడు. కనుక మనం దేవుని వాక్యాన్ని ఎప్పుడు కూడా దాన్ని నిలకడగా ధ్యానిస్తూ ఉండాలి. దాని విషయమే మనము ఆలోచన చేయవలసిన అవసరతను ఈ ఉదయకాలం ముందు నేను మీకు మనం చేస్తూ ఉన్నాను. జరిగేదంటే మన జీవితాల్లో చాలాసార్లు చాలా నిరుత్సాహం పడతా ఉంటాం. ఎందుకు మనకు ప్రోత్సాహం అవసరం, ఎందుకు మనకి ఎంకరేజ్ అవసరం అని ఆలోచన చేసినట్లయితే ప్రతి సమయంలో కూడా మానవులుగా, మనుషులుగా మన యొక్క మనసు ఏం జరుగుతూ ఉంటుందంటే మనం నిరుత్సాహాన్ని పొందేవారిగా మనం ఉంటూ ఉంటాం. ఎందుకు, ఎక్కడి నుంచి వస్తుంది అది ఎక్కడి నుంచి వస్తుంది? నిరుత్సాహం ఆలోచన చేసినట్లే మన లోపల నుంచే.
మనం జరుగుతున్న పరిస్థితులను బట్టి, మన ముందున్నటువంటి సంగతులను బట్టి, లేకపోతే మన ముందు జరుగుతున్నటువంటి విషయాలను బట్టి మనలో నిరుత్సాహం వచ్చే పరిస్థితి. ఎంతమంది ఈరోజు నేను అటువంటి డిస్క్రైజ్ నా జీవితంలో లేదండి అని ఎవరైనా చెప్పగలరా? చెప్పలేరు. మనం దేవుడిలోకి వచ్చినప్పుడు ఏదైనా విషయాన్ని ఆలోచన చేస్తున్నాం, ఎప్పుడు కూడా నిరుత్సాహాన్ని, ఒంటరితనాన్ని కలిగే పరిస్థితిగా మనం గమనించి, ఒక భక్తుడు అంటాడు కదా, ఒంటరి ఎడారిలో ఎండిపోయిన పీడు పడిన కిటికీలా అనిపిస్తుంది. మన లోపల ఏదో వాడిపోవడం మొదలవుతుంది. నిరుత్సాహం కలిగినప్పుడంట మన జీవితాలు ఎలా ఉంటాయంటే ఏదో తెలియని వెలితి, ఒక అగాధం మనలో ఉన్నట్టు అనిపిస్తూ ఉంటారు. ఇక ఇంతే ఈ జీవితం, ఇక చిగురించదు, మనకి ఫ్యూచర్ లేదు, లేదంటే నెమ్మది లేదు, సంతోషం లేదు అనేటువంటి పరిస్థితి తీసుకొచ్చేది నిరుత్సాహం అనేది. ఇప్పుడు కూడా డిస్క్రైజ్ జరిగించే పరిస్థితి ఏంటంటే మన జీవితాల్లో మనల్ని అణగదొరికేది, మన మానసికంగా మనను దొరికే సంగతిని ఈ సమయం ముందు మీరు గ్రహించవలసిందిగా మీకు మనం మరికొంతమంది అంటున్న పరిస్థితి గురించి చెబుతున్న మాట ఏంటంటే, ఒక చల్లగా చాలాసార్లు మనం ఐస్ క్రీమ్ తింటూ ఉంటాం. ఐస్ క్రీమ్ తిన్నప్పుడు ఏమవుతుంది, లోపలికి మింగేస్తే లోపలికి వెళ్ళిపోతుంది, చల్లగా ఉందా అని చెప్తూ ఉంటాం. నిజమే, చాలాసార్లు నిరుత్సాహం ఏం చేస్తుందంటే అలాగే మన మురుగులోనికి, మన ఇంపులోనికి లోపలికి వచ్చేసే పరిస్థితి, చల్లగా వెళ్ళిపోయి లోపల ఏదో పాకుతున్నట్టుగా, కానీ ఒక సర్పంలాగా మనను కదిలిస్తూ మానసికమైనటువంటి ఆ పరిస్థితిని మనం బలహీనం చేసే పరిస్థితి, చాలా నిరాశకు నిస్పృహకు గురి చేసే పరిస్థితి అండి ఇది. ఇంకా మన జీవితాల్లో జరిగేది ఇప్పుడు కూడా డిస్క్రైజ్ అనేది, ఇప్పుడు కూడా మనను ఒక వేదన గురి చేసే పరిస్థితి అని చెప్పాలి. ఇక ఆలోచించడానికి వీలు పడని పరిస్థితి. కొన్నిసార్లు అంటాం కదా, నాకేం బుర్రకు తట్టలేదండి, ఆలోచన నాకు రాలేదు అని అంటుంటాం. ఎందుకంటే మనలో కలిగే పరిస్థితులే, మన మానసికమైనటువంటి సంగతులే, లేకపోతే మన ముందున్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అని ఆ స్థితికి తీసుకొస్తాయని ఇక్కడ బైబిల్ పండితులు చెప్తున్న సంగతిని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. అయితే వీటన్నిటికీ కూడా జవాబు ఉంది. కానీ ఒకే ఒక జవాబు ఏంటని ఆలోచన చేసినట్లయితే, ఈ యొక్క స్థితిలోంచి, ఈ యొక్క పరిస్థితిలోంచి మనం బయటికి రావడానికి మనకున్న ఏకైక ఒకే ఒక ఆశ్రయం ఏదనంటే దేవుని యొక్క సన్నిధి. అందుకే 31వ కీర్తనలో ఒకసారి దావీదు భక్తుడు మాట్లాడుతున్న సంగతి ఒకసారి చూడడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈ ఉదయకాలం నిరుత్సాహం కలిగించే పరిస్థితుల్లో మనం ప్రోత్సహించడానికి దేవుని వాక్యం మనతో ఉంటున్న పరిస్థితి. 31వ కీర్తన ఒకసారి తిరగేద్దామా? చాలాసార్లు మన జీవితాల్లో జరుగుతున్న పరిస్థితులు మనల్ని నిరుత్సాహపరుస్తూ ఉంటాయి, మనల్ని వేదనకు గురి చేసే పరిస్థితి. మన ఇంట్లో పిల్లలు కానీ, వారికి చదువులు కానీ, వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క బుద్ధులు, వారి మాట వినకపోవడం, లేదా సరిగా చదవకపోవడం కానీ, ఇవన్నీ కూడా మనను మానసికంగా కృంగదీసే, ఒక నిరాశకు మనం నడిపించేదే. లేకపోతే మనం పనిచేస్తున్న స్థలాల్లో, మనం చేస్తున్న వ్యాపార స్థలాల్లో, లేకపోతే మన చుట్టుపక్కల ఉన్నటువంటి గృహాల దగ్గర నుంచి, మనుషుల దగ్గర నుంచి, వీటన్నింటినీ కూడా ఎదుర్కొనే పరిస్థితి అండి. మానవునికి నిత్యము కూడా నిస్పృహ కలిగించడానికి, ఏమండి, డిస్క్రైజ్ కలిగించడానికి అనేక సంగతులు మన చుట్టూ కూడా ఉన్నాయన్న సంగతి మనం గుర్తించాలి. కానీ ఆ సమయాల్లోనే దేవుని యొక్క సంఘము ఎంకరేజ్ కలిగించేదిగా ఉండాలని దేవునికి ఉద్దేశం. అందుకే దేవుడు తన యొక్క సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. కనుక మన శరీరంతో ఆయన సంఘాన్ని పోలుస్తూ ఉన్నాడు. దాని ఏంటంటే, ఒక అవయవానికి ఇబ్బంది కలిగినప్పుడు, ఒక అవయవానికి దెబ్బ కలిగినప్పుడు, ఒక అవయవానికి నష్టం కలిగినప్పుడు మిగిలిన అవయవాలన్నీ కూడా ఏం చేస్తాయి? స్పందిస్తాయా లేదా? కనుక అవన్నీ కూడా ఎంకరేజ్ చేస్తూ ఉన్నాయి మిగిలిన అవయవాలు. కనుక దేవుని యొక్క సన్నిధి ఎప్పుడు కూడా, దేవుని యొక్క సంఘం ఎప్పుడు కూడా ఎంకరేజ్ కలిగించేదిగానే ఉండాలి, ప్రోత్సహించేదిగానే ఉండాలి. మనుషులను గుచ్చేదిగా కాకుండా, మనుషుల యొక్క అలవాట్లను, ఇతరుల యొక్క అలవాట్లను, ఇతరుల యొక్క బుద్ధులను, ఇతరుల యొక్క ఉద్దేశాలను ఎత్తి చూపేసేదిగా ఉండడానికి వీల్లేదు. చాలాసార్లు మనం అలాగే ఉంటాం, ఆడ ఇలాంటి అందుకే ఇలాగైంది, ఇది అలాంటి బుద్ధి, ఇలాంటి స్వభావం అర్థం, ఇతరుల గురించి మనం చాలా చులకనగా అంటూ ఉంటాం. మన చర్చలో ఉన్న వారి గురించే, మన తోటి వారి గురించే. కానీ నీ చేతికి నువ్వు హాని చేస్తుంటావా? ఆలోచన చేయండి. ఉదయకాలం దేవుడు సంఘాన్ని శరీరంతో పోలుస్తూ ఉన్నాడు. కనుక నీకు మరొక అవయవానికి నీ మటుకు నువ్వే హాని కలిగించాలని ప్రయత్నం చేస్తావా? చేయదు కదా. అలాంటప్పుడు మరి ఎందుకు మన యొక్క తోటి విశ్వాసాన్ని మనం దూషిస్తూ ఉన్నాం? ఎందుకు వారి యొక్క తప్పులను ఎత్తి చూడడానికి, వారిని ప్రశ్నించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం, వారిని డిస్క్రైబ్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నామా? గుర్తుంచుకోవాలి, దేవుడు మన నుంచి ఆశిస్తున్నది ఎప్పుడు కూడా ఎంకరేజే, వారిని ప్రోత్సాహించిన కదా. సహోదరి అరుణ మాట్లాడుతూ చెప్పింది కదా, దేవుడి దగ్గర ఎప్పుడు కూడా మనం ఆ మాటలే మాట్లాడాలి. మన మంచి మాటలు, ప్రోత్సహించే మాటలు, ఎంకరేజ్ కలిగించే మాటలు,
నిజమే, దేవుని వాక్యము, దేవుని వాగ్దానాలు మనకు అలాగే కనబడుతూ ఉన్నాయి. ఇక్కడ 31వ కీర్తనలో దావీదు తన పరిస్థితిని ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు. మొదటి వచనంలో మనం చూసినట్టు మొదటి 2 వచనాలు మనం చూద్దామా? యెహోవా నీ శరణు వచ్చి ఉన్నాను, నన్నెన్నడూ సిగ్గుపడనీయకుము, నీ నీతిని బట్టి నన్ను రక్షింపుము, నాకు నీ చెవియొగ్గి నన్ను త్వరగా విడిపించు, నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయ శైలముగాను ప్రాకారముగా ఇల్లుగాను ఉండము, నా కొండ నా కోట నీవే, నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించు, మన ఆశ్రయ దుర్గము నీవే. కనుక దేవుని దగ్గరికి వచ్చాడు ఆశ్రయ స్థానంగా. నిజమే, ఉదయకాలంలో ప్రియులారా, దేవుని యొక్క స్థలము, దేవుని యొక్క సంఘము, దేవుని యొక్క మందిరము ఎలా ఉండాలంటే ఎలా ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. దావీదు తన కలిగిన పరిస్థితులు ఎవరి దగ్గర వెళ్తాడు? ఇంకా తర్వాత వచనాల్లో మనం చూస్తే చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నాడు. ఆ పరిస్థితులు మనం కూడా ఎదుర్కొన్న వారమే. అటువంటి పరిస్థితులు మనకు ఉంటా ఉన్న విషయాన్ని ఇక్కడ స్పష్టంగా చూడొచ్చు. 4వ వచనం అంటాడు కదా, నన్ను చిక్కించుకున్నట్టుగా శత్రువులు రహస్యంగా పడిన వలలో నుండి నన్ను, వాళ్ళు రహస్యంగా వలలు వేస్తూ ఉన్నారంట. వల ఏమంటే తెలుసు కదా, ఇక దానిలో పడిన పక్షి లేకపోతే దానిలో పడిన చేప విడిపించబడుతుందా? లేదు, అది చంపబడడానికి, కోల దగ్గర రావడానికి. కనుక ఒడ్డుతూ ఉన్నారు, వలలు ఒడ్డుతూ ఉన్నారు. ఆ వల వేస్తున్నప్పుడు లేదా పక్షుల కొరకు వల వేస్తున్నప్పుడు వేటగాడు ఏం చేస్తాడు? పక్షి నీ కొరకు వలేస్తాను ఇక్కడ కదా అని పిలిచేస్తాడా? చూస్తామని చేస్తాడా? లేదు. కుయుక్తితోనూ ఏమండి వాళ్ళని చూడకుండా, తన దృష్టి ఏంటి, తన ఉద్దేశం ఏంటి, అవేమీ చూడకూడదు. కానీ ఆ మేత మాత్రమే వాళ్ళు చూడాలి. ఇక్కడ ఆ పక్షుల కొరకు వేసే, లేదా ఆ పెట్రోల్ కొరకు వేసే ఆ మేత మాత్రమే అవి చూడాలి. మిగిలిన వాళ్ళ కనపడకూడదు అన్న ఉద్దేశంతోనే చేస్తాడు. ఆ వలలో వచ్చి చిక్కుకోవాలి, వాటిని నేను తినాలి లేదంటే అమ్ముకోవాలి, వేటగాని ఉద్దేశం. కనుక ఇక్కడ కూడా వాక్యం చూస్తూనే ఉన్నాం కదా. దావీదు పరిస్థితి మన జీవితంలో కూడా ఎటువంటి పరిస్థితులే. చాలాసార్లు ఇతరులు మనకి వల వేసుకున్న పరిస్థితులు, ఒడ్డు మన మీద మనం పట్టుకోవడానికి, మనం దూషించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్న విషయాన్ని ఇక్కడ మనం చూడగలుగుతూ ఉన్నాం. నా ఆత్మ నీ చేతికి అప్పగించుకొనిచున్నాను. తెలుగు అంటాడు కదా, యెహోవాను నమ్ముకొని ఉన్నాను, వ్యర్థమైన దేవతలను అనుసరించు వారు నాకు అసహ్యులు. ఇంకా తెలుగు అంటాడు కదా, ఇక్కడ దుర్వచనం, యెహోవా నేను ఇరుకున పడి ఉన్నాను, నన్ను కరుణింపు, విచారం వలన నా కన్ను క్షీణించుచున్నది, నా ప్రాణము నా దేహము క్షీణించుచున్నది, నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చుచున్నాను, నిట్టూర్పులు విడుచుటతో నా ఏళ్ళు గతించుచున్నవి, నా దోషమును బట్టి నా బలము తగ్గిపోతున్నది, నా ఎముకలు క్షీణించుచున్నవి, నా శత్రువులకందరికీ నేను నిందాస్పదులనై ఉన్నాను, నా పొరుగు వారికి విచారణకారముగా ఉన్నాను, నా నెలవులకు భీకరుడనై ఉన్నాను, వీధిలో నన్ను చూచువారు నా ఎదుటి నుండి పారిపోవదురు, మరణమై స్మరణకు రాకున్న వాని వలె మరువబడితిని, ఓటి కొండ వంటి వాడనైతిని, అనేకులు నా మీద దురాలోచన చేయుచున్నారు, నాకు ప్రాణహాని చేయుటకు యోచించుచున్నారు, వారు గుసగుసలాడుట నాకు వినపడుచున్నది, నలుదిశలను నాకు భీతి కలుగుచున్నది. ఎంత భయంకరమైన పరిస్థితిని వివరిస్తూ ఉన్నాడు. ఇతరుల యొక్క గుసగుసలు కూడా వినపడతా ఉన్నాయంట. ఒకసారి ఆలోచన చేయండి, ఇతరులు మీ గురించి అనుకునే మాటలు పక్క నుంచి మీకు వినపడ్డాయి అనుకోండి, ఎంత కష్టం, ఎంత మానసిక వేదన. మీ గురించి చెడుగా ఆలోచన చేస్తారు వారు. కానీ ఇవన్నింటిలో కూడా ఏం చేస్తా ఉన్నాడంటే, తనకు ఒక ఆశ్రయ స్థానం కావాలి, ఒక స్థలం కావాలి, దాక్కుకోవడానికి, పరిగెత్తడానికి, ఉండడానికి. ఇక్కడ మాట్లాడుతున్న ఈ మొదటి వచనాల్లో దావీదు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆ స్థలము, ఆ స్థానము ఎందుకు అక్కడికి ఆశ్రయ స్థలం కావాలంటున్నా. అక్కడ అన్నాడు కదా, ఏమన్నాడు? నీ శరణు వచ్చి ఉన్నాను, నన్ను నాకు ఆశ్రయ శైలం గాను ప్రాకారం గల ఇల్లుగాను, నా కోట నా కొండ నీవే, నా ఆశ్రయ దుర్గము నీవే అని అంటూ ఉన్నాడు. కనుక ఇది ఎలా ఉండాలి? తన ఉద్దేశం ఏంటంటే, అందరూ కూడా రహస్యంగా నా గురించి మాట్లాడుతున్నారు, నాకు ఎప్పడుతున్నాయి, నా స్నేహితులకి నేను దూరం అయిపోయిన వాళ్ళు నన్ను దూషిస్తూ ఉన్నారు, శత్రువు నన్ను పట్టుకోవడానికి వలవిడుతూ ఉన్నారు. కనుక తన స్థలము లేదా తను దాక్కునే ఆ చోటు ఎలా ఉండాలంటే రక్షణ కలిగించేదిగా ఉండాలి, తనకి రహస్యమైనదిగా ఉండాలి. మరి ఎవరు కూడా అక్కడ రాగలిగిన స్థితి ఉండకూడదు వాళ్ళకి, అది కోరుకుంటుంది. కనుక దేవుని యొక్క సంఘం కూడా ఎలా ఉండాలంటే, దేవుడు దావీదు ఎలాగైతే దేవుని గురించి నా ఆశ్రయ స్థలము, నా ఆశ్రయ దుర్గము, నేను దాగుకొని చోటు, నా కొండ నా కోట అని ఏ ఉద్దేశంగా పిలుస్తూ ఉన్నాడంటే, తను కలుగుతున్న పరిస్థితులన్నీ కూడా తన వెంట అక్కడికి రాకూడదు.
అక్కడ కూడా ఈ సమస్యలు వస్తే దానికి ఏం ఉపయోగం ఏంటి? ఇంకా ఇతరులు తను దూషిస్తున్న మాట అక్కడ వినపడితే ఇంకా ఉపయోగం ఏంటి? ఇతరులు తన కొరకు ఒడ్డు వేస్తా ఉన్నారు, వల వేస్తా ఉన్నారు, ఇతరులు దూషిస్తూ ఉన్నారు, శత్రువులు తన మీద పన్నాగం పంపుతున్నారు అన్నాడు. అక్కడ శత్రువులు ఎప్పుడు పన్నాగం పంపుతారు? ఈరోజు ఎవరు ఇక్కడ మన శ్రీవులు గారు మాట్లాడుతూ చెప్పారు. అక్కడ సాతాను గురించి మాట్లాడుతూ వాడు ఏం చేస్తాడు, అపవాది ఏం చేస్తాడు, నిత్యం ఇప్పుడు కూడా ఏం చేస్తాడు, గర్జించు ఎవరు మిరుగుదురా తిరుగుతూ ఉంటాడు. కనుక ఆ ఆశ్రయ స్థానంలో కూడా ఎక్కడికైతే తనకి కావాలో, ఎక్కడైతే మంచిదో లేదా ఎక్కడ స్థానానికి రక్షణ దొరుకుతుందో అక్కడికి వెళ్ళిన కూడా ఇవన్నీ అక్కడ కోసం ఉపయోగం ఏంటి? ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి ఏంటంటే మనం ఎక్కడ ఉన్నాం అక్కడికి అన్నీ వచ్చేస్తున్నాం. దేవుని యొక్క మందిరంలోనికి వస్తున్న పరిస్థితి, దేవుని మందిరంలోనే ఇది జరుగుతున్న. పాస్టర్లే అంటా ఉన్నారు, విశ్వాసులను వాడు ఎలాంటి వాడు, వీళ్ళు ఎలాంటి వాడు. భయంకరమైనటువంటి దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. పిల్లల దేవుని యొక్క సంఘం ఎలా ఉండాలంటే ఆశ్రయస్థానముగా ఉండాలి, ఆశ్రయస్థానముగా ఉండాలని దేవుని ఒక వాక్యం మాట్లాడుతూ ఉంది. దావీదు ఉన్న పరిస్థితులు, భయంకరమైన పరిస్థితులు, అక్కడ తను పారిపోతా ఉన్న విషయాన్ని సౌచంలోకి పారిపోతున్నాడు. సమూయేలు గ్రంథంలో మనం గమనించినట్లయితే అధ్యాయంలో మనకు కనబడుతుంది. అక్కడ ఆ సందర్భంలోని ఈ కీర్తన దేవుని దగ్గరలో ప్రార్థన చేస్తాడు, అడుగుతూ ఉన్నాడు, దేవుని వేడుకున్నాడు అక్కడ. కానీ ఇటువంటి పరిస్థితులు అన్నింటిలో కూడా ఎక్కడికి వెళ్తున్నాడంటే దేవుని దగ్గరికి వస్తున్నాడు. నీవే నా ఆశ్రయస్థలము, నా శైలము, నా కోట అని అంటూ ఉన్నాడు. ఈ ఉదయకాలం ప్రియులారా, మనందరం కూడా మన యొక్క సంఘం లేకపోతే మన యొక్క గుంపు, మన శరీరం, ఇక్కడ ఉన్నటువంటి స్థలము ఆశ్రయస్థలముగా, కోటగా, శైలముగా, మానసికమైనటువంటి నెమ్మదిని కలిగించేదిగా ఉండాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. ఇక్కడ మనం ఉన్నప్పుడే కాదు, మన ఇల్లు కూడా, మన క్రైస్తవ గృహాలు కూడా ఎలా ఉండాలంటే ఒక చర్చ్ లాగా ఉండాలి. మన ఇల్లు మనకు ఒక సంఘమే. అలాగైతే మీరు బాధ నుంచి ఇంట్లో మీరు ఆరాధన పెట్టుకుంటే పాస్టర్ అవసరం అనుకోవద్దు. కనుక మొదటిగా మన చర్చ్ ఏంటంటే మన కుటుంబమే, మన ఇల్లే ఒక ఆరాధన స్థలం. అక్కడ ఎవరు పాస్టర్ అంటే మీరే, ఇంటి యజమానే పాస్టర్ అక్కడ ఆ కుటుంబానికి. కనుక ఆ కుటుంబంలో ఏముండాలంటే నెమ్మది ఉండాలి, సంతోషం ఉండాలి. కాబట్టి ఇతరులను ఎంకరేజ్ చేసే మాటలు ఆ కుటుంబంలో జరగాలి. కనుక మొదటగా మన ఇంట్లో మనం మార్పు వస్తే, మన ఇల్లు అలా ఉండగలిగితే మనందరం చేరువచ్చినప్పుడు దేవుని మందిరం కూడా అలాగే ఉంటారు. దేవుడు దాన్ని ఆశిస్తున్నట్టుగా ఉదయకాలం గ్రహించాలి. క్రీస్తులో ప్రోత్సాహం పొందడం అదే. ఆయన మనం ఆదరిస్తాడు కాలంలో లేదు. మరి ముఖ్యంగా దేవుడు ఆయన మటుగా ఆయన వచ్చి మనం ఆదరించడం కాకుండా ఇతరుల చేత మనం ఆదరించబడాలని దేవుని ఉద్దేశం. అందుకే దేవుడు మనందరూ కూడా కుటుంబంగా చేర్చాడు. ఆయా ప్రదేశాల నుంచి, ఆయా ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తా ఉన్నాం, ఆరాధన చేస్తూ ఉన్నాం, ఆయన గ్రామాల నుంచి వస్తూ ఉన్నాం. కనుక మొదటిగా మన ఇల్లు ఒక మందిరంగా, ఆశ్రయస్థానంగా ఉండాలి. ఇతరులకు నెమ్మది కలిగించే స్థానంగా మన గృహం ఉండాలి, మన మనసులో ఉండాలి, మన మాట ఉండాలి, మన ఆలోచన ఉండాలి. అప్పుడే దేవుళ్ళు మనము కూడా బలపరచబడతాం అన్న సంగతిని ఈ ఉదయకాలం ముందు మీరు గమనించవలసిందని మనం చేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలం ముందు నేను ప్రసంగం చేయడం కాదు, మీకు మరోసారి ఎంకరేజ్ చేస్తూ ఉన్నాను. నన్ను నేను ఎంకరేజ్ పరుచుకుంటూ ఉన్నాను. ఒకరినొకరు తప్పనిసరి మాట ద్వారా మనము ఎంకరేజ్ పొందవలసిన అవసరంలో నేను మీకు మనం చేస్తూ ఉన్నాను. ద్రోహాన్ని, కుతంత్రాలను, ఏమండి, అంటే మానసికమైనటువంటి అలసటను ఇతరులకు కలిగించేవారిగా కాకుండా ఇతరులకు నెమ్మదిని కలిగించేవారిగా, ఇతరులకు జీవాన్ని కలిగించేవారిగా, మన ప్రక్కన ఉన్న వారికి చేదోడుగా, వారికి సహాయంగా ఉండడానికి మనం ప్రయత్నం ఇప్పుడు కూడా ఆ విధంగా ఆలోచించాలి. మన శరీరం అలాగే ఆలోచిస్తుంది. మన బాడీలో ఉన్న ప్రతి అవయవం కూడా, మన బాడీలో ఉన్న ప్రతి అవయవం కూడా మరొక అవయవానికి సహకారిగా ఉంటుంది, సహాయంగా ఉంటుంది. అందుకే మనం ఎఫ్ఎస్సి పద్ధతిలో మనం చూసినట్లయితే అక్కడ రాయబడిన మాటలు మనం చూస్తాం కదా, శరీరం గురించి మాట్లాడుతూ అంటాడు కదా, హాని కలిగించుకోదు, క్షమాభివృద్ధి కొరకు అని అంటాడు. అక్కడ శరీరం తన యొక్క క్షమాభివృద్ధి కొరకు ప్రతి అవయవం కూడా పనిచేస్తానంటాడు. అక్కడ నిజమే, మనందరం కూడా మన యొక్క అభివృద్ధి కొరకు మనం పనిచేస్తూ ఉన్నాం. కానీ ఇతరులకు సహకారం, ఇతరులకు సహాయం చేసేవారుగా, ఇతరులకు మనము నెమ్మది కలిగించే వారు ఉండడానికి మనం ప్రయత్నం చేయవలసిన విషయాన్ని ఇక్కడ వాక్యం మనం స్పష్టం చేస్తూ ఉంది. కనుక జరిగే పరిస్థితి అంటే మనం అలా ఉండలేకపోతే మన దోషాలు మనం చూడండి. దయచేసి కీర్తన భాగంలోనే 10వ వచనం చూడండి, ఏమంటాడు అక్కడ, నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చుచున్నాను, నిట్టూర్పును విడుచుతో నా ఏళ్ళు గతించు, నా దోషమును బట్టి నా బలము తగ్గిపోతుంది అంటాం. నా దోషాన్ని బట్టి జాగ్రత్త. మనం అక్కడ అలా లేకపోతే, ఇతరులను ప్రోత్సహించే వారిగా లేకపోతే జరిగేది ఏంటంటే మనం దోషం చేస్తాం వారిని. కనుక ఆ దోషం మనకి ఏం చేస్తా అంటాడు, మన బలాన్ని తగ్గిపోజేస్తుంది, మన ఎముకలను క్షీణించేస్తుంది.
ఒకవేళ ముడుకుల్లో పోయాడు ఎక్కలేకపోతున్నాం కనుక నాలో దోషం ఉందేమో అని కాదు నేను దాన్ని చెప్పడం ఉద్దేశం. కనుక ఎప్పుడైతే మనం అలా ప్రవర్తించకపోతామో, ఎప్పుడైతే మనం అలా చేయకపోతామో జరిగేది ఏంటంటే మనలో బలహీనత, మానసికమైనటువంటి అలసట, మానసికమైనటువంటి బలహీనత మనలో కలిగే పరిస్థితి, శారీరకమైన బలహీనత కూడా మనలో జరుగుతుంది. ఎప్పుడైతే మనసు బాగోకపోతే అది మనసు ప్రభావం ఎక్కడ దేని మీద చూపిస్తుంది? శరీరం మీద చూపిస్తుంది. చాలాసార్లు మా ఇంట్లో అంటూ ఉంటారు, గట్టిని ట్యాబ్లెట్ చెప్పండి, ట్యాబ్లెట్ వేసుకున్నారు లేదా అని అంటారు. నిజమే నిజమే చెబుతున్నాను ప్రియులారా. కానీ జాగ్రత్త, మనం చేసే ఆ దోషాలు కానీ, మన ఆలోచనలు, మన తలంపులు కానీ తిరిగి మన మీద ప్రభావం చూపుతాయి. ఇతరుల మీద ఎంత అయితే దుష్ప్రభావం చూపిస్తాయో మన మాటలు కానీ, మన ఆలోచనలు కానీ, మన చూపులు కానీ, మన నడత కానీ ఇతరులకు ఎంత హాని కలుగజేస్తాయో అంతే హాని నీకు కూడా కలుగుతుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కనుక ఈ ఉదయకాలం ముందు నేను ముగిస్తూ నా మాటలు చెబుతూ ఉన్నాను, మనము ఇతరులకు క్రీస్తులో మనం బలపరచడానికి, ఇతరులకు ప్రోత్సాహాన్ని అందించడానికి మనం ప్రయత్నం చేద్దాం ప్రియులు. అందువల్ల దేవుడు ఈ గ్రంథాన్ని మనకి ఇచ్చాడు. ఇవన్నీ కూడా ప్రోత్సాహాన్ని కలిగించే మాటలే, ఎంకరేజ్ చేసే మాటలు ఉన్నాయి తప్ప నిన్ను నన్ను కించపరిచే మాటలు కానీ, నిన్ను నన్ను తక్కువ చేసే మాటలు కానీ, మనల్ని డిస్క్రైబ్ చేసే మాటలు కానీ బైబిల్ గ్రంథంలో లేవు. దేవుడు ఎప్పుడు కూడా మనను ప్రోత్సాహాన్ని కలిగించేవాడు. దేవుడు మనం ఎంకరేజ్ చేసేవాడు. ఆయన మనం ప్రేమిస్తున్న దేవుడు, ఆయన తన ప్రాణాన్ని ఇచ్చాడు ఆయన. కనుక ఆ దేవుడు మన కొరకు ఎంత దాచి ఉంచాడు ఈ గ్రంథాన్ని మనం గమనిద్దాం. కనుక ఇతరుల కొరకు మనం ఆలోచన చేద్దాం. మనకి ముందు మన ఇల్లు దేవుని కొరకు మందిరంగా ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం. మన ఇంటికి వస్తున్నవా మన దగ్గర నుంచి ఆధారకరమైన మాటలు పొందాలి. మన పొరుగు వారు, ఇంటి పొరుగు వారు, అన్ని లేని వారు, నీ ప్రక్కన ఉన్నవారు. కనుక మన ఏదో స్వార్థ అంటే దేవుని కొరకు మన ఇల్లు వాక్యాలు చెప్పడం కాదు. దేవుడికి ఇలాగ అలాగే చెప్పాల్సిన పని లేదు. మన యొక్క జీవితమే ఎలా ఉండాలి? ఒక సాక్షిగా ఉండాలి. పలానా వ్యక్తి యేసు ప్రభు బిడ్డ ఎలా ఉన్నాడు, అలా ఉన్నాడు, అలా మాట్లాడుతున్నారు, ఎలా జీవిస్తున్నారు, ఇలాంటి బ్రతుకుందానికి. కనుక ఆయన నమ్ముకోవడం ఎలా ఉన్నారు అనే మార్పు వారికి కనబడాలి. అంతేగాని మన నోటితో నేను ప్రభు నమ్ముకున్నాను, బాప్తిజం పొందాను అని మన అందరికి వెళ్ళి సాక్షి మనం చెప్పాల్సిన పని లేదు. మన జీవితమే ఒక సాక్ష్యంగా కనబడాలి. అది దేవుడు మన దగ్గర నుంచి ఆశిస్తుంది. అది ఇతరులకు ఎంకరేజ్ కలిగిస్తుంది, ఇతరులకు ప్రోత్సాహం ఇస్తుంది. కనుక మనం కూడా దేవుని దగ్గర మనం కూడా యేసు నమ్ముకుందాం, మనం కూడా యేసు గురించి యేసు ప్రార్థన చేద్దాం అనే ఆలోచన వారికి కలుగుతుంది. నీ జీవితాన్ని చూసే నీ మాట కంటే కూడా నీ బ్రతుకు ఎక్కువ ప్రభావం చూపిస్తుంది, ఇతరుల మీద సాక్షిగా పనిచేస్తుంది. కనుక ఉదయకాలం ముందు నేను మరొకసారి మిమ్మల్ని ప్రోత్సహించడానికి ఈ మాటలు చెబుతూ ఉన్నాను. క్రీస్తులో బలపడటం అంటే ఆయన వాక్యం ద్వారా నీ మట్టుకు నువ్వు బలపడటం కాదు, ఇతరులను బలపరచడం ద్వారా నువ్వు బలవంతులు అవుతావు, నువ్వు బలపరచబడతావు. ఇతరులను ప్రోత్సహించడం ద్వారా నువ్వు ఎంతో ఎంకరేజ్ పొందుకుంటావు. కానీ ఆ విధంగా జీవించడం కొరకు మనం ఆలోచన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ఒక తీర్మానం చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసి నేను ముగిస్తాను. దయగల తండ్రి, మహోన్నతుడా, నీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నేను గడిచిన కొన్ని వారాలుగా మమ్మలను ఆదరిస్తూ, మమ్మలను నీ సన్నిధిలో ప్రోత్సాహాన్ని కలిగించే ఆ స్థితిని నాయన మీరు మాకు అనుగ్రహిస్తున్న విధానం కొరకు నీకు వందనాలు నాయన. స్తోత్రాలు. మేము ఒకరికొకరు నాయన మేము ప్రోత్సాహం ఎంకరేజ్ చేసే వారికే కాకుండా మా ప్రభా, మా తండ్రి నీలో కూడా మేము ఎంకరేజ్మెంట్ పొందాలన్న ఉద్దేశంతో మీరు మాతో మాట్లాడుతున్న సంగతిని బట్టి మీకు వందనాలు. గత ఇద్దరి మందు నీ యొక్క వాక్యం ద్వారా మమ్మల్ని బాధపరిచారు. మా తండ్రి నాయన మేము నీ సన్నిధిలో నిత్యము కూడా నాయన మేము మా పనుల ద్వారా, మా ఆలోచనల ద్వారా, మా మాటల ద్వారా మా తండ్రి ఇతరులకు ప్రోత్సాహాన్ని ఎంకరేజ్ చేసేవారుగా ఉండగలకు కావాల్సిన మా ప్రభా పరిస్థితిని మాకు అనుగ్రహించండి. ఆ సామర్థ్యాన్ని మీరు మాలో దయచేవలసిందిగా బ్రతిమాలుకుంటూ ఉన్నాం ప్రభా, నీకు వందనాలు. ఇతరులను మేము ప్రోత్సహించడం ద్వారా మేము ప్రోత్సహించబడతాం, ఇతరులను ఆదరించడం ద్వారా మేము ఆదరణ పొందుకుంటాం, ఇతరులను బలపరచడం ద్వారా మేము బలపరచబడతాం అన్న సంగతిని ఎరిగిన వారమే మా తండ్రి. ఆయన మేము మా యొక్క కుటుంబాల్లో ఇతరులను ప్రోత్సహించే వారిగా ఉండగలిగిన కృపను మాకు అనుగ్రహించండి. మా మందిరమే ఒక ప్రోత్సాహకరమైన స్థలంగా ఉండడానికి నాయన మా యొక్క ఇల్లే మా తండ్రి ఇతరులకు ఆదరణ కలిగించే స్థలంగా ఉండగలిగినట్లు మమ్మల్ని మీరు నడిపించమని, మా కుటుంబాలను మీరు ఆశీర్వదించమని ఈ మాటలు మా అందరి జీవితాల్లో ఫలింపచేయవలసిందిగా వేడుకుంటూ యేసు పరిశుద్ధ నామమును బట్టి అతిమితులతో వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. బెంజమిన్ ఉన్నాడా?